దావీదును చిలక మరియమ్మను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి పెద్ద కుమారుడు క్రాంతి నిమిత్తం దేవుడు మనం వందనాలు చెల్లిద్దాం. 13 సంవత్సరాలు దేవుని కృపలో కాపాడి 14లోనికి ప్రవేశింపజేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ 14వ సంవత్సరం అంతా కూడా దేవుని దయలో దేవుని కృపలో క్రాంతి వర్ధిల్లాలని, చదువు జ్ఞానంలో వర్ధిల్లాలని, దేవుని కృపా ప్రణాళికలో వర్ధిల్లాలని కోరుతూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తాం. క్రాంతి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వికేట్ ఎలాగైతే రుచిస్తా ఉందో అలాగే తను ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోండి. నీ కృపకు పాత్రలో ఉన్నట్లు సహాయం చేసి నీ నామానికి మైండ్ తెచ్చుకొని కృపదాచి ప్రభువును ప్రేరక్షకుడని వేసే నామంలో ప్రార్థించుకుంటాం. ఆమేన్. రైట్, మంచిది. అందరూ కూడా సమయంలో సపోర్ట్ పడుతూ చెప్పాలి గట్టిగా. సపోర్ట్ పడుతున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరట నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. దేవుని మహాప్రసన్న బట్టి క్రాంతి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపలో వర్ధిల్లినట్లుగా దేవుని చేతులకు బిడ్డలను ప్రకటిస్తూ ప్రభు సహాయం. అబ్బాయి కూడా జలుబు దగ్గుతో ఉన్నాడు కనుక కేక్ పెట్టేవాళ్ళు ఓన్లీ వాళ్ళు మాత్రమే పెట్టండి. ఏడు వాడి ఉన్నాడా? నాకు కనపడలేదు కదా, రాలేదేమో అనుకున్నాను. ఓకే ఓకే, అందరూ సపోర్ట్ కొట్టండి. హ్యాపీ బర్త్డే టు రామ్కి. అనే చూస్తారా ఫోటో? మట్టి బాబు ఓకే. ఓకేనమ్మా. ఆప్తులైన కుటుంబ సభ్యులు మరి మెల్లగా వచ్చి ఈ బిడ్డను దీవించవలసిందిగా కోరుతున్నాను. హనుమంత్ గారు, మన పేర్లు పెట్టి పిలవకూడదు. వాళ్ళు రాలేదనుకో అప్పుడు ఇన్సాల్ట్ ఎవరు అవుతారు. అందుకని ఆప్తులైన కుటుంబ సభ్యులు అంటే ఎవరు? బొమ్మ, నాయనమ్మ, ఇప్పుడన్నా వచ్చి కేక్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. హనుమంత్ గారు, పేరు పెట్టి పిలిచినప్పుడు రానప్పుడు ఎవరికి ఇన్సాల్ట్ అవుతుంది? అది నాకు కాదు, మీకు నాకు అమ్మకి. అందుకని ఆపుకోలేని వారు వచ్చి కేక్ పెట్టవలసిందిగా కోరుతున్నాం.
కాదండి చాలా ఉన్నాయి కానీ అదే వాస్తవమే. ఏమ్మా ఇంకెవరు రారా? సంపత్ గారు కట్ చేస్తున్నాడు ఇక. భక్తులైన ప్రియులారా, క్రాంతికి కేక్ పెట్టేవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగో ఆప్తులైన కుటుంబ సభ్యులు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. ఓకే, మంచిది. మరి ప్రార్థన చేసుకుందాం. రైట్, మంచిది. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి క్రాంతి తన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయబడిన కేక్ ఘనంగా కట్ చేయడానికి మీరు అవకాశం ఇస్తూ వచ్చారు. అలాగే చిలక దావీదు, తన సతీమణి చెల్లి చిలక మరియమ్మ, వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి పెద్ద కుమారుడు క్రాంతిని బట్టి వందనాలు. చిన్నబిడ్డ విల్సన్ను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబాల్లో వారు చేసిన పనులు, ఆరోగ్యాలు, ప్రతి విషయాల్లో క్షేమాభివృద్ధి నుంచి నడిపించి నీ నామమునకు మనం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవా, ఈ ప్రార్థనలో పాల్గొన్న మా ప్రియులందరూ కూడా ఈ బిడ్డను దీవించి ఉండగా నీ కుమారుడు దైవ జ్ఞానములు, చదువు జ్ఞానములు వృద్ధిలే భాగ్యం దయచేసి మయం పొందవలసిందిగా కోరుతున్నాను. దేవా, మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చినప్పుడు నీ కార్యాలు బహు అద్భుతంగా ఉంటాయి. అనుభవించిన వారికి తప్ప ఎవరికి అర్థం కావు. అనుభవించిన వారిని బట్టి స్తోత్రం. అనుభవించిన వారు మొదటి ప్రాధాన్యతను మీకు ఇచ్చి మీకు మహిమార్థంగా వృద్ధిలే భాగ్యం దయచేసి మహిమ పొందమని కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు. మరి యొక్క సంతోషకరమైన శుభ సందర్భంలో నీ బిడ్డలు నీకు వందనాలు చెల్లించే భాగ్యం దాయిచ్చు. శారీరకంగా ఈ బిడ్డ కొంత జలుబు అనే బలహీనత కలిగి ఉన్నాడు. ఆ బలహీనతను కూడా విడిపించి స్వస్థపరిచి మహిమ పొందనాలు. ఇప్పటివరకు జరిగిన క్రమంలో కృపను గురించిందేవా, ఇక జరగవలసిన క్రమంలో నీ కృపను గురించి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.